ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెడ్ బాల్ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ఇటీవలే 10,000 పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్ తాజాగా శ్రీలంక టూర్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. పాంటింగ్ ఆల్ టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇటీవల బోర్డర్ గవస్కర్ ట్రోఫీతో స్మిత్ ఫామ్లోకి వచ్చేశాడు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ లంక గడ్డపైన పరుగుల వరద పారిస్తున్నాడు స్మిత్. భారత్తో బ్రిస్బేన్ టెస్ట్లో 101 పరుగులు సాధించిన స్మిత్ మెల్బోర్న్లో భారీ శతకంతో చెలరేగాడు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్లోనూ శతక కొట్టాడు. గాలే మ్యాచ్లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో అతనిదే కీలక పాత్ర. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్ట్ ఫార్మేట్లో 10,000 పరుగుల క్లబ్లో కూడా స్మిత్ చేరాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లోనూ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ రెండో రోజు ఆటలో శతకంతో నాట్అవుట్గా నిలిచాడు. స్మిత్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు 1 సిక్సర్ ఉన్నాయి. ఈ ఆసీస్ బ్యాటర్కు టెస్ట్ కెరీర్లో ఇది 36వ శతకం. తొలి టెస్ట్లో 35వ సెంచరీతో దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, బ్రయాన్ లారా, యూనిస్ ఖాన్, జయవర్ధనలను స్మిత్ వెనక్కి నెట్టాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ద్రావిడ్, ఇంగ్లాండ్ క్రికెటర్ రూట్ 36 టెస్ట్ సెంచరీల రికార్డును కూడా సమన్ చేశాడు. ఓవరాల్గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో ద్రావిడ్, రూట్తో కలిసి 5వ స్థానంలో నిలిచాడు స్మిత్. తొలి స్థానంలో 51 సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో రూట్తో సమంగా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా స్మిత్ కొనసాగుతున్నాడు. కాగా చివరి 5 టెస్టుల్లో స్మిత్కు ఇది 4వ సెంచరీ. 116 టెస్టుల్లోనే స్మిత్ తన 36 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్పై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇదిలా ఉంటే స్మిత్ పాంటింగ్ పరుగుల రికార్డునే కాదు, అతని క్యాచ్ల రికార్డును సైతం బద్దలుకొట్టాడు. ఫీల్డర్గా టెస్ట్ క్రికెట్లో పాంటింగ్ అత్యధిక క్యాచ్ల రికార్డును బ్రేక్ చేసి టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. 116 టెస్టుల్లో 197 క్యాచ్లు పట్టి పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఈ లిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ 210 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.